వరంగల్లో కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎనుమామూలు మార్కెట్ దగ్గర కారం పొడి తయారు ఇండస్ట్రీలపై ఆకస్మిక దాడులు చేశారు. నాణ్యమైన మిర్చికి బదులు తాలు మిర్చితో కారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కారం పొడిని సీజ్ చేసి ల్యాబ్ టెస్టులకు పంపారు. రిపోర్టులు వచ్చాక చర్యలు ఉంటాయని తెలిపారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటున్న వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ పరిధిలో నకిలీ కారం తయారు చేసినటువంటి ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం హేమశ్రీ ఇండస్ట్రీ లోపల కారంపై కూడా ప్రస్తుతం ఆ ల్యాబ్కు పంపిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారు ఉన్నారు. సార్, ఏంటి నిన్న హేమశ్రీ ఇండస్ట్రీలో సోదాలు నిర్వహించారు. సో ఏం గుర్తించారు? అక్కడ ఏమన్నా కల్తీ జరుగుతుందా? ఏం గమనించారు? అక్కడ నాణ్యత లేని తాలు మిరపకాయలతోనే తను మిర్చి పౌడర్ తయారు చేసి ప్యాక్ చేసి బయటి రాష్ట్రాలకు అమ్ముతున్నట్లు మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు మేము ఆకస్మికంగా దాడి చేసి ఆ మిల్లుపై అక్కడ ఉన్న స్టాకును సీజ్ చేశాము. దాంతోపాటు వాటి నమూనాలను సేకరించి రాష్ట్ర ఆహార ప్రయోగశాల నాచారంకు పంపించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఆ మిల్లు యాజమాన్యపై తగు చర్య తీసుకుంటాము. ఇక్కడ ఉన్న ఎనుమాముల వ్యాపారులకు ముఖ్యంగా మిర్చి ఎవరైతే పౌడర్గా తయారు చేసి విక్రయిస్తున్నారో వాళ్ళకు మేము మా శాఖ నుంచి హెచ్చరించేది ఒక్కటే, మీరు మీ లాభాపేక్ష కోసము నాసి రకము మిర్చీలు తీసుకొచ్చి దాన్ని పౌడర్గా మార్చి లేదా మిర్చి తొడిమెలనే ప్రత్యేకంగా పట్టి ఒరిజినల్ మిర్చి పౌడర్లో కలిపి విక్రయించడము ఇది చట్ట ప్రకారము శిక్షించదగ్గ నేరం. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే కలర్లెస్ మిర్చి పౌడర్ ఉన్నా కానీ అలాంటిది మా దృష్టికి తీసుకొస్తే మేము ఉచితంగా మీకు పరీక్ష చేసి అది నాణ్యమైందా లేదో చెప్తాము. ఏ సమయంలో అయినా మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము అక్కడికి ప్రత్యక్షంగా వచ్చి తనిఖీలు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిన్న హైదరాబాద్లో చూసాము, పూర్తిగా కుళ్ళిపోయిన చికెన్తో సామాన్ తయారు చేస్తున్నారు. పాలకు సంబంధించిన ఏపీలోనూ హైదరాబాద్లోనూ కల్తీ పాల వ్యవహారం బయటకు వచ్చింది. సో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఘటనల మీద ఎట్లా ఫోకస్ చేశారు? సో వాటి మీద ఎట్లాంటి తనిఖీలు ఎట్లా చేస్తారు? మేము రెగ్యులర్గా పాల శాంపుళ్ళు కూడా సేకరిస్తున్నాము, ల్యాబ్కు పంపిస్తున్నాము. మన దగ్గర కల్తీ అంటే అన్సేఫ్ యూరియా డిటర్జెంట్ ఇలాంటి ఎవరు కూడా పాలల్లో వాడట్లేదు. ఏదైనా కొద్ది మంది వ్యాపారస్తులు వారు వినియోగదారులకు ఇచ్చే డబ్బులను బట్టి కొంత ఫ్యాట్ కంటెంట్ తగ్గించడము, ఎస్ఎన్ఎఫ్ తగ్గించడము అలా చేసి 60 రూపాయలకు 50 రూపాయలకు లీటర్ చొప్పున అమ్ముతున్నారు. అంతే తప్పితే అనారోగ్యానికి గురయ్యే విధంగా ఎవరు కూడా అలాంటి పాలను ఎవరు అమ్మట్లేరు. ఇక్కడ అలాంటి ఘటనలు మా దృష్టికి రాలేదు ఇంతవరకు. ఇప్పటివరకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి తీవ్రమైన కల్తీ వ్యవహారాలు పాలల్లో ఎప్పుడు జరగలేదు, జరిగిన దాఖలాలు కూడా లేవు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఐస్ క్రీమ్లకు సంబంధించి డిమాండ్ ఉంటుంది. సో బేకరీకి సంబంధించిన ఐటమ్స్ కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని మీద మీ శాఖ సంబంధించి తనిఖీలు నిర్వహిస్తారా? సో ఎట్లా ప్రజలకు ఏం చెప్తారు? ఐస్ క్రీమ్ విషయాల్లో వ్యాపారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులకు కూడా లైసెన్స్లు ఇచ్చాము. వాళ్ళకి ఇటీవల అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు నిషేధిత రంగులను వాడే ఆస్కారం ఉన్నది. అలాంటి వారికి కూడా మేము మళ్ళీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాము ఈ మధ్య కాలంలో. పదే మేము చెప్పేది ఏంటంటే రసాయనిక రంగులను ఎక్కువగా వాడొద్దని చెప్తున్నాం వ్యాపారులకు. ప్రధానంగా సార్, రోడ్ సైడ్ ఫుడ్ అనేది చాలా పెరిగింది సిటీ లోపల, వరంగల్ నగరానికి సంబంధించి. సో వాటి మీద మీ సూపర్విజన్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది వాటి? ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరికీ కూడా 2023 మే నెలలో సుమారుగా 540 మందికి మేము ఒకరోజు నెస్లే వారి సహకారంతో ఈ హైజీన్ ప్రాక్టీస్ మీద, ఈ ముడి సరుకులు ఎలా వాడాలి, వాటి నాణ్యత ఎలా చూసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఒకరోజు శిక్షణ ఇచ్చాము. మళ్ళీ కూడా వారికి శిక్షణ ఇస్తాము. ఎప్పటికప్పుడు మేము రోడ్ సైడ్ వెండర్స్ కూడా సూచనలు చేస్తున్నాము, తనిఖీలు చేస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఈ బజ్జీలు మిర్చీలు తయారు చేసే వాటిలో కూడా మా మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్లస్ టీపీసీ మిషన్ ద్వారా ఆయిల్ ఎంతవరకు వినియోగించారు, ఎన్నిసార్లు వినియోగించారు అనేది కూడా పరీక్ష చేసి ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఎక్కువసార్లు వినియోగించినట్టు మా దృష్టికి వస్తే అక్కడ ఉన్న ఆయిల్ను డిస్కార్డ్ చేయడము, ప్లస్ వాళ్ళని హెచ్చరించడము, వీలైతే అక్కడ నుంచి వాళ్ళది మున్సిపల్ సహకారంతో వాళ్ళ బండి శాశ్వతంగా తీపిచ్చే ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి.
చివరగా హేమశ్రీ ఇండస్ట్రీలో కారం కూడా సీజ్ చేశారు. సో ల్యాబ్కు పంపుతారు. ఎన్ని రోజులు అసలు ల్యాబ్ రిపోర్ట్ ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఒకవేళ కనుక దానిలో నిషేధిత వస్తువులనే కలిపి ఉంటే సో ఎట్లా పెనాల్టీలు ఉంటాయా, శిక్షలు ఉంటాయా, ఎట్లా ఉండవు? మా దృష్టిలో అతను నిషేధిత రంగులైతే కలిపినట్లుగా ఏమీ గుర్తించలేదు. కేవలం నాణ్యత లేని మిరపకాయలే తను మిర్చి పౌడర్గా పట్టి మార్కెట్లోకి పంపిస్తున్నట్లు మేము గుర్తించాము. ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్లో యాష్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే అక్కడ ఉన్న స్టాకును సుమారు 8,000 కిలోల స్టాకును ధ్వంసం చేసి అడిషనల్ కలెక్టర్ కోర్టులో తగిన జరిమానా 3 లక్షల వరకు వేస్తాము. ఒకవేళ ఇంకా ఎక్కువ ఏదైనా తను అన్సేఫ్ మెటీరియల్ ఉంది అని ల్యాబ్ నివేదిక ఇస్తే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేసి అతన్ని కఠినంగా శిక్షిస్తాం. సో మొత్తంగా సార్ వరంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు చిరు వ్యాపారులు, రోడ్ సైడ్ ఫుడ్ షాప్స్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, సో ఈ ఫుడ్ మెటీరియల్ అమ్మేటువంటి తయారు చేసే వ్యక్తులకు సో ఏం సూచనలు ఇస్తారు మీ శాఖ తరఫున? పదే పదే మేము చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ రంగులు వేసిన ఆహార పదార్థాలకు అట్రాక్ట్ అయ్యి వ్యాపారులను కూడా ఇది కలర్ తక్కువ ఉన్నది, ఇది చూడడానికి ఇంపుగా లేదు, కలర్ ఎక్కువైందని డిమాండ్ జనాల నుంచి కూడా వస్తుంది అని అటు తయారు చేసే వ్యాపారులు కూడా చెప్తున్నారు. వ్యాపారులకు కూడా మీరు సహకరించండి, కలర్ తక్కువ ఉన్నాయి మీరు ప్రిఫర్ చేయండి. మీ వ్యాపారులకు కూడా పదే పదే హెచ్చరిస్తున్నాము. పరిమితంగానే కలర్స్ వాడాలి, సింథటిక్ ఫుడ్ కలర్స్ అని చెప్తున్నాం. వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చాము. ఇటు లాస్ట్ మంత్ జనవరి మొదటి వారంలో పట్టణంలో ఉన్న వరంగల్ నగరంలో ఉన్న దాదాపు 58 మంది బేకరీ వ్యాపారులకు, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కు ఒకరోజు శిక్షణ కూడా ఇచ్చాము. వాళ్ళు ముడి పదార్థాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత ఎలా ఉండాలి, ఎలాంటి పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయాలి, ఒకవేళ ఏవైనా టైం అయిపోయి కుళ్ళిపోతే అవి వాసన వస్తే లేదా ఎట్లా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, మళ్ళీ తిరిగి అమ్మకూడదు, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాము. ఇప్పటికీ కొంత మెరుగ్గానే ఉంది పరిస్థితి. ఇక ముందు కూడా ఈ శిక్షణా కార్యక్రమాలు, అవేర్నెస్ అన్నీ కూడా మా శాఖ నుంచి కంటిన్యూ చేస్తాము. తనిఖీలు గతం కంటే ఈసారి పెంచారా? కేసుల సంఖ్య ఎట్లా ఉంది? నమోదవుతున్న కేసులు పెరుగుతున్నాయా? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? కేసుల నమోదు సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికీ చాలా వరకు మేము కంటిన్యూగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయడము, వ్యాపారుల మీద కేసులు నమోదు చేయడము, జరిమానాలు వేయడం వల్ల కొంత జనాలు కూడా అవేర్నెస్ కలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వ్యాపారులు, మ్యానుఫ్యాక్చరింగ్స్ వాళ్ళు కూడా మా సూచనలు చాలా వరకు పరిగణలోకి తీసుకొని పాటించి వాళ్ళు కొంత మార్పు వస్తున్నది. ఇంకా మాకు గతం కంటే కూడా ఇప్పుడు అదనంగా కొత్తగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చారు. ఇంకా మెరుగ్గా మేము పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అటు రోడ్ సైడ్ ఫుడ్ వెండర్స్ నుంచి కూడా ప్రధానమైనటువంటి హోటల్ వరకు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక హేమశ్రీ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ పూర్తిగా నిషేధిత వస్తువులు అయితే ఉన్నట్లుగా కనుగొనలేదు. ఇక ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత టెస్ట్ ఉంటాయి. ఎవరైనా కానీ తినే పదార్థాలకు సంబంధించినటువంటి అందులో కనుక కలుషిత పదార్థాలు వినియోగిస్తే పెనాల్టీలతో పాటు శిక్షలు ఉంటాయి. ఇక ప్రజలు సహకారంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే తమ శాఖను సంప్రదించాలంటూ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. రైట్. ఇక వరంగల్ జిల్లాలో కల్తీ కారం పొడికి సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి. అయితే ఎనుమాముల మార్కెట్ దగ్గర కారం పొడి తయారీ ఇండస్ట్రీలపై కూడా ఆకస్మిక దాడులు అయితే చేశారు అధికారులు. సో దానికి సంబంధించి కూడా నాణ్యమైన మిర్చికి బదులు తాలు మిర్చితో కారం తయారు చేస్తున్నట్లే గుర్తించారు.